నమస్కారం అండి ప్రేక్షకులకు. నెగిటివ్ ఎనర్జీ గురించి నేను మొన్న ఎపిసోడ్లో చెప్తాం జరిగింది. ఈరోజు నెగిటివ్ థాట్ ఫార్మ్ గురించి చెప్పుకుందాం. అంటే నెగిటివ్ థాట్ ఫార్మ్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో మనకి నెగిటివ్ థింకింగ్ ఏర్పడి అది మైండ్ అంతా కూడా మనం ఏ పని చేసినా అపసవ్యంగా జరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈర్ష్య ద్వేషాలతోటి మన సబ్కాన్షియస్ మైండ్ నిండిపోయి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎదుట వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు అది చూడలేక మనం ఏడుస్తూ ఉంటాం. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అలాగే ఈడు బాగుపడిపోయాడు, ఆడు బాగుపడిపోయాడు అని చెప్పి ఎప్పుడు నిరంతరం అలా ఏడుస్తూ ఉండటం వలన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ థాట్ ఫార్మ్ ఫుల్ అయిపోయి మనం చేసి పని అంటే మనం ఇంకా ఏ పని చేయబుద్ధి అవ్వదు. అంటే ఒకటి పడి ఏడుస్తూనే సరిపోతుంది. మనం మీకు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పారు, ఒరే ఎవరికే పడి ఏడవకరా నువ్వు, మనకి ప్రాబ్లం అవుతుందని పూర్వం చెప్పేవారు. ఎప్పుడు ఒకరికి పడి ఏడుస్తూనే ఉంటాం. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, అసూయ అంటే ఎదుటివారిలో అసూయ పడటం, అంటే ఎదుటివారిని చూసి అసూయ పడటం, అదే లేదా వారు అందంగా ఉన్నారు అని ఈర్ష్యపడటం, అలాగే ఆడు ఎక్కువ బాగా డబ్బు సంపాదించుతున్నాడని మనం ఈర్ష్యపడటం, అలాగే వేరే వాళ్ళు బాగా పెద్ద ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయారు మనం వెళ్ళకపోతాం అని అనుకుంటూ ఉంటారు. అంటే దానికి ఏంటంటే ఆ ఈర్ష్యా ద్వేషాల వలన మన సబ్కాన్షియస్ మైండ్ అంటే నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడి, అంటే సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా నెగిటివ్ థింకింగ్ తోటి ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ పని చేసినా మనకి కలిసి రాదు. ఎంచేతంటే మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్తో ఉండాలి. ఆడు బాగుపడుతున్నాం, మనం కూడా బాగుపడుతున్నాం, మనం కూడా ఈ రోజు నుంచి బాగుపడుతున్నాం అని మీరు అనుకోండి. ప్రతి వాళ్ళు కూడా అది ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఇంకోటి, ఈ నెగిటివ్ థాట్ ఫామ్ అనేది ఎలాగంటే, ఇప్పుడు నేను ఉన్నాం, నేను బాగా బాగా డబ్బు సంపాదించానన్న వ్యాపారంలో అనుకోండి, మీరు డబ్బు సంపాదించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, పరిష్కారం దొరకదు, మీకు కారణం కూడా కనిపించదు. అయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు, లేకపోతే మన ఆరాలో నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు. లేదు అంటే మన మైండ్లో నెగిటివ్ థాట్ ఫార్మ్ అంటే నెగిటివ్ థాట్స్తో నిండిపోయి ఉండొచ్చు. మన నెగిటివ్ ఎక్కడ, సబ్కాన్షియస్ మైండ్లో. ఈ సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ఏర్పడినప్పుడు, నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడినప్పుడు మనకి అనుకున్న పనులు, ఈ పని చేయాలనుకుంటే బద్దకించేసి మన ఇంట్లో కూర్చుంటం జరుగుతుంది. కానీ ఆ పని చేయలేడు. అంటే ఎక్కువ ఎదరోళ్ళు పడి ఆలోచించి ఎదరోళ్ళు పడి ఏడుస్తూ ఉంటారు తప్ప ఇతని పని ఇతను చేసుకోలేడు. మనం ఏం చేయాలంటే, ఎదుటి వ్యక్తి గురించి మన ఆలోచన అనవసరం. మన పని, మన పిల్లలు, మన వ్యాపారం లేదా ఉద్యోగం, మన భార్య, అంతే తప్ప మీరు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆలోచిస్తే సబ్కాన్షియస్ మైండ్ నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడి మనకు అనుకున్న పనులు ఏవి జరగకుండా ఉంటాయి. అలాగే ఇంకోటి, మనం చాలామంది ఈ కాలంలో చూస్తున్నారు, ఎలాగంటే ప్రజెంట్ మనకి అపనమ్మకాలతో ఉంటాం. అపనమ్మకాలంటే చాలామందిలో వారు అందరికంటే తక్కువని, సామర్థ్యం లేని వారిని, తెలివి తక్కువ వారిని అధికంగా బాధపడుతూ ఉంటారు. అలాగ బాధపడినా మనకి ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఆటంకాలు ఎలాగ ఏర్పడతాయి మీకు, మనకి అంటే అపనమ్మకాలు. అంటే మనం ఈ పని చేయలేము. చాలామందిలో అందరికంటే తక్కువగా ఉన్నాను, లేదంటే నాకు సామర్థ్యం లేదని అనుకుంటారు. అది తప్పది. మీకు సామర్థ్యం ఉంది, మీరు గోల్ కొడుతున్నారు, మీరు ముందుకు వెళ్ళండి, అదే పని ఆటోమేటిక్గా పనులు అవుతాయి. అయితే చాలామందిలో ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచన విధానం సరిగ్గా లేక నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడి మనకు పనులు సవ్యంగా జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ చేసుకోండి. మీరు పాజిటివ్గా ఉండండి. మీ అభివృద్ధికి మీకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎవరో చేస్తారు, ఎవరో ఉంటారని అవసరం లేదు. మీకు మీరుగా అన్ని పనులు చేసుకోండి, ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. ఎప్పుడు నెగిటివ్ థాట్ ఫార్మ్ లేనప్పుడు, అంటే సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ థాట్ ఫార్మ్ ఏర్పడకుండా ఉన్నట్లయితే మీరు అభివృద్ధి చెందుతారు. నేను సంపాదిస్తున్నాను, నా పిల్లలు బాగుంటారు, నా భార్య బాగుంటుంది, అలాగే నేను వ్యాపారంలో బాగా ముందుకు వస్తానని మీరు మనసులో అనుకోండి, సంకల్ప సిద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా సహకరిస్తుంది మీకు.
అయితే నేను మీకు రేపు వేరే నెక్స్ట్ వచ్చి ఎపిసోడ్‌లో మీకు క్రిస్టల్ గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి నేను చెప్తాం జరుగుతుంది. అయితే చాలామంది ఈ కాలంలో ఒకళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప తన గురించి తను ఆలోచించుకోలేరు. ఇది మానేసి మన గురించి మనమే ఆలోచించుకొని, మన అభివృద్ధికి ఎలాగ మనం జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందాలి అని ఒకటి ఆలోచించి దానికి తగ్గట్లుగా మనం ఆలోచన విధానం మార్చుకుంటే అభివృద్ధి ప్రదంలో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంది.